హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మీరాగా. ఈరోజు అయితే మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అంజీ యాదవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈసారి 2025లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉండబోతుంది, అసలు ఇప్పుడైతే పడిపోయిందని చెప్తున్నారు. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. 2025లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పడిపోయింది అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు మేడం? ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అనడానికి నేను ఒప్పుకోనండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ పడిపోదు. ఈ భూమి మీద భూమి ఎంతకాలం ఉంటుందో, ఆ భూమి మీద మనుషులు ఎంతకాలం ఉంటారో అంతకాలం రియల్ ఎస్టేట్ ఎల్లకాలం ఉంటుందండి. ఇది ఎవరు కూడా దీన్ని రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే విషయంలో మీరు ఎవరు ఆలోచించొద్దు. రియల్ ఎస్టేట్ అన్నదానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని సర్టన్ సిచ్యువేషన్స్లో కొంతకాలం స్టాగ్నేట్ అవుతుంది తప్ప ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోవడం అంటూ జరగదండి. అంతేగాని ఇది పడిపోవడము అలా జరిగిందని ఉండదు. మనిషి భూమి మీద ఉన్నంత కాలం రియల్ ఎస్టేట్ మనుగడ కూడా అంతేగా ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయం, హైదరాబాద్లో ఈరోజు ప్రతి డే కూడా 300 ఫ్యామిలీస్ హైదరాబాద్లో వచ్చి స్టే అవుతున్నాయి, పర్మనెంట్గా స్టే అయిపోతున్నారు. ఈ హైదరాబాద్ అనేది ఒకప్పుడు తెలంగాణ పీపుల్స్ ఉండేవాళ్ళు, తర్వాత ఆంధ్ర పీపుల్స్ వచ్చినారు, తర్వాత ఇవాళ మరాఠీ, గుజరాతీ, రాజస్థాను, ఛత్తీస్గఢ్, ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలందరూ ఇక్కడ నివసిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనది హైదరాబాద్ అనేది ఈ రోజు వచ్చిన కొత్తగా నిర్మాణమైన హైదరాబాద్ కానీ 400 ఏళ్ల చరిత్ర నుంచి కూడా బ్రిటిషర్స్ దగ్గర నుంచి కూడా ఇక్కడికి మన సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ బోయినపల్లి, న్యూ బోయినపల్లి కంటోన్మెంట్ ఏరియాలో కూడా ఇప్పటికీ బ్రిటిషర్స్ కొంతమంది ఉన్నారు. అంతెందుకు మన ఏదైతే శాసన మండలిలో కూడా ఒక బ్రిటిషర్స్కి ఒక ప్రాతినిధ్యం ఉంటుంది. అలాగా అందరూ ఉన్నారంటే హైదరాబాద్ అనేది చాలా ఎక్స్పాండ్ అయ్యే ప్రాంతం కాబట్టి ఇక్కడ క్లైమేట్ కానీ, వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క కలివిడితనం కానీ, అందరినీ కలుపుగోలుతనం కానీ, ఇక్కడ సహజంగా ఉండే లక్షణాలు, ఇక్కడ ఎప్పటికీ బిజినెస్ కొనసాగుతూనే ఉంటుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవడం అంటే జరగదు. కొన్ని కారణాల వల్ల కొంతకాలం స్తబ్దుగా నడుస్తుంది. అది కామనే. మనిషికి నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ స్పీడ్గా వర్క్ చేయడం ఎంతైతే ముఖ్యమో, అలాగే రియల్ ఎస్టేట్ కాస్త బ్రేక్ వచ్చి ఏకదం రేట్స్ కూడా హైక్ అవ్వడం కూడా జరగడం ఎన్నోసార్లు చూసాం, ఇప్పుడు కూడా జరుగుతుందండి. ఇప్పుడు కొత్తగా ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొనొచ్చా ఈ పీరియడ్లో, ఈ టైం పీరియడ్లో మీరు కొనొచ్చా? ఒకటి మేడం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇది ఇప్పుడున్న టైం మాత్రం కంప్లీట్గా బయ్యర్ మార్కెట్ టైం నడుస్తుంది. ఇది సెల్లర్ మార్కెట్ కన్నా బయ్యర్ మార్కెట్. ఏ కారణం చేత మార్కెట్లో కొంత స్తబ్ద వాతావరణం పడిందో పక్కకెడితే ఇప్పుడు కంప్లీట్ బయ్యర్ మార్కెట్ నడుస్తుంది. ఎందుకంటే ఇలాంటి టైంలో ఒక బయ్యర్ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుంది, రీజనబుల్ రేట్లో దొరుకుతుంది, మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి. ఇంకొక విషయం ఏంటంటే మనకు కావాల్సిన సూటబుల్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఇప్పుడు మంచి వెలుగులోకి వచ్చి దొరుకుతాయి అనమాట. ఇప్పుడు కూడా మార్కెట్ పడిపోతుంది అనే ఊహ కన్నా కూడా ఇలాంటి టైంలో కొనుక్కుంటేనే ఎక్కువ ప్రాపర్టీ. ఇంకొకటి, కొనే వ్యక్తి కూడా ఎవరు కూడా ఈరోజు కొన్నారు ప్రాపర్టీ అంటే ఈరోజు రేపే అమ్మరు కదా, నెక్స్ట్ డేనే అమ్మరుగా, 6 monthsకో 1 yearకో 5 yearsకో అమ్మరు కదా. ఎవరైనా ప్రాపర్టీ కొన్నారంటే మినిమం 5 years ప్లాన్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రేపు 5 years తర్వాత ఏం జరుగుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫ్యూచరిస్టిక్గా చేస్తాం. కాబట్టి 5 years లోపల అన్ని మార్పులు వస్తాయి. హైదరాబాద్కి హ్యూజ్ అప్రిషియేషన్ ఉంటుంది. అలాగే మన చుట్టూరా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోవటం గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, అన్ని ప్రభుత్వాలు వాటికి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తున్నాయి. కాబట్టి చాలా డెవలప్మెంట్ అవుతుంది. కొనుక్కునే బయ్యర్కి మాత్రం ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు పడిపోయిందంటే కొనాలన్నా అమ్మాలన్నా రెండు రిస్కీ అని అనుకుంటారు కదా సార్ పడిపోయినప్పుడు. మరి మీరేమో కొనమని చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు? మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లేదు అని ఒకరు అంటున్నారని మీరు అంటున్నారు. సరే, మీ పర్స్పెక్షన్లోనే మాట్లాడదాం. మార్కెట్ లేనప్పుడు కొంటే మార్కెట్ వచ్చినప్పుడు అమ్ముకుంటే ప్రాఫిట్ వస్తుందా? మార్కెట్ ఉన్నప్పుడు కొనుక్కొని మార్కెట్ లేనప్పుడు అమ్ముకుంటే ప్రాఫిట్ వస్తుందా? దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇలా ఎప్పుడైనా మార్కెట్ లేదు అనే వాతావరణం మీరు అంటున్నారు కాబట్టి మేము అనట్లేదు, మేము మార్కెట్ ఉందని అంటున్నాం. మీరు అన్నారు కాబట్టి సరే, మీరు అన్న కాడికి మార్కెట్ లేదే అనుకుందాం. ఇలాంటి టైంలో కొనుక్కుంటేనే మార్కెట్ వచ్చినప్పుడు మాత్రం హ్యూజ్ అప్రిషియేషన్ వస్తుంది కదా. మనం కోవిడ్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2020 మార్చి 18వ తారీఖున జనతా కర్ఫ్యూ విధించి నరేంద్ర మోడీ గారు దేశం అంతటా లాక్డౌన్ వేసేసినారు. ఆ నెక్స్ట్ డే నుంచి కూడా అన్ని మనిషి బ్రతకమనే కష్టము అనుకుని జనం మొత్తం కంగారులో పడిపోయారు. కానీ వితిన్ ద 8 months 10 months తర్వాత చూసుకుంటే మనిషి యొక్క ఆలోచన విధానం చాలా మారిపోయింది. నెక్స్ట్ 2021-22కి వచ్చేసరికల్లా ఒకేసారి 3 times పెరిగిందండి ప్రాపర్టీస్. అంతకు ముందున్న ప్రాపర్టీ వాల్యూ 3 times పెరిగింది. అంటే అలాంటి సినారియోలు కూడా ముందు జరుగుతాయి. గవర్నమెంట్ యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్ దాన్ని జరుగుతాయి. కాబట్టి హ్యూజ్ అప్రిషియేషన్ వస్తుంది. అట్లా అన్డౌటెడ్లీ ఏం రియల్ ఎస్టేట్ పడిపోయిందనే విషయం కూడా ఎవరు మనసులో కూడా రానివ్వద్దు.
రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా సార్? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి మెయిన్గా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేదానికి ఎవరైనా చేయొచ్చు. ఈరోజు రియల్ ఎస్టేట్ అనేదాన్ని చేయడానికి కావాల్సింది అంటే మన మీద మనకు ఒక కమిట్మెంటు, అంటే కంటిన్యూషన్గా ఈ ఫీల్డ్లో ఉండాలని కోరుకునే వాళ్ళకు, కమిట్మెంటెడ్గా పనిచేయాల్సిన వాళ్ళకు, కాన్సన్ట్రేటెడ్గా రియల్ ఎస్టేట్ నమ్ముకొని ఇదే ప్రొఫెషన్ చేసే వాళ్ళకి ఇది మంచి ప్రొఫెషన్ అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ కొనడము అమ్మడము కాదు, ఒకరి ఎమోషన్ని కొనడం, ఒకరి ఎమోషన్ని అమ్మడం. ఒక ప్రాపర్టీ మీరంటూ మీ నాన్నగారు ఎప్పుడో ఒక ప్రాపర్టీని ఉన్నదాన్ని మీరు మీ అవసరాల రీత్యా వేరే వాళ్ళకి అమ్ముతున్నారంటే మీ ఒక ఎమోషన్ని మీరు వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. ఆ ఎమోషన్ తాలూకా మీరు ఒక అవసరం, ఆ రోజు మీరు ఎడ్యుకేషన్కో, ఇంకో లోన్కో, ఇంకొక ఏదైనా చదువుకో, అలాంటి రకరకాల పెళ్ళిళ్ళకో రకరకాల కారణాలతో ప్రాపర్టీ అమ్ముతాం. అలాంటి ఒక ఎమోషన్ అంటే ప్రాపర్టీస్ అమ్మడం అనే ల్యాండ్ అనేది ఒక ఎమోషన్ అండి. ల్యాండ్ అనేది వ్యాపారం కాదు, ల్యాండ్ అనేది ఒక ఎమోషన్తో చేసేదే ల్యాండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. కాబట్టి రియల్ ఎస్టేట్లో కొనే వాళ్ళకు ఒక ల్యాండ్ కొంటున్నప్పుడు వచ్చే ఎమోషన్ వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో అమ్మే వాళ్ళకు ఆ ప్రాపర్టీని అమ్ముతున్నప్పుడు ఏ అవసరానికి అమ్ముతున్నారో వాళ్ళ అవసరం తీరుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరు సంతోషానికి కారణమైన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గొప్పవాడని నా ఉద్దేశం అండి. రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ హైదరాబాద్లో బాగుందని చెప్పారు కదా సార్. ఇప్పుడు నాకైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఏం నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే హైదరాబాద్లో ఏ ప్లేసెస్లో కొంటే మంచి డిమాండ్ ఉంది, ఒక 2 to 3 years తర్వాత అయినా సరే మంచిగా రేట్స్ వచ్చే ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా మీకు తెలిసినవి? మేడం, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మనం కూడా అందరం 3 జనరేషన్లు చూసాం. ఓల్డ్ జనరేషను, ఇప్పుడు మోతీ నగరు సిటీ సెంటర్లో ఉన్నటువంటి ఎన్నో జనరేషన్స్, ఓల్డ్ జనరేషన్ అంతా కూడా సికింద్రాబాదు, బోయినపల్లి, ఓల్డ్ బోయినపల్లి, ఏదైతే చార్మినార్ చుట్టుపక్కల కానివ్వండి, అదైతే రాజ్భవన్ రోడ్లో కానీ, సోమాజిగూడ, భరత్ నగర్, అలాంటి సిటీ సెంటర్ అమీర్పేట ఏరియాలో ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికల్లా కొంత మనకు ఐటీ ఏర్పడ్డది, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డది, హైటెక్ సిటీ సైబరాబాదు, అలాగే కోకాపేట, నార్సింగ్, నానక్రామ్ కూడా, కొల్లూరు ఏరియాలో కూడా ఐటీ కారిడార్స్ ఏర్పడ్డాయి. అలా కొంత పరిధిలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. తర్వాత వచ్చిన జనరేషన్ అంతా ఏమైంది, పటాన్ చెరువు వరకు ఇటువైపు, అటువైపు రాజేంద్ర నగర్ వైపు, అటువైపు ఒకసారి వస్తే శంషాబాద్ వరకు, ఇటువైపు ఉన్నటువంటి హయత్ నగర్ వరకు, ఇలా సిటీ విస్తరణ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళింది. ఈ రోజు ఉన్నటువంటి కొత్త యంగర్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని చేయాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి జనరేషన్ అంతా వాళ్ళ అవసరాల రీత్యా ఔటర్ రింగ్ రోడ్ లోపల జీవించారు. ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ అంతా ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఇవాళ మనం రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ తీసుకోండి, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఉంటుంది. తర్వాత జడ్చర్ల ఏరియాలో కానీ, రాజాపూర్లో కానీ పోలేపల్లి సెడ్జెస్ ఉన్నాయి. మేకగూడ సెడ్జెస్ అని బెంగళూరు హైవేలో ఉంది, ఔటర్ రింగ్ తర్వాత ఉంటుంది. తర్వాత మనము ఇటు శంకరపల్లి వైపు వస్తే మొబిలిటీ వ్యాలీ అని ఔటర్ రింగ్ తర్వాత చేస్తున్నారు, అది ఔటర్ రింగ్ బేస్ చేసుకుంది. తర్వాత ఇవాళ కోకపేటలో నియోపోలిస్ లేఅవుట్ చేశారంటే ఔటర్ రింగ్ తర్వాత చేసినారు. తర్వాత ఇటు ముంబై హైవేలో జహీరాబాద్లో నిమ్స్ వచ్చిందంటే ఔటర్ రింగ్ తర్వాత వచ్చినది. తర్వాత సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ ఎక్విప్మెంట్ పార్క్ వచ్చినదంటే ఔటర్ రింగ్ తర్వాత వచ్చినది. తర్వాత అటువైపు వస్తే మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీస్ వచ్చింది, ఔటర్ రింగ్ తర్వాత వచ్చినది. ఫుల్ డేటా హైదరాబాద్ డేటా అంతా మీ దగ్గర. అలా ఔటర్ రింగ్ తర్వాత వచ్చినది. అటు ఆఖరికి మన పోచరా ఇన్ఫోసిస్ తీసుకున్నా కానీ ఔటర్ రింగ్ నియర్ బైలో ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ని కూడా ఔటర్ రింగ్ తర్వాతనే వస్తున్నాయి. మనం కూడా ఎటు వెళ్ళాలి, ఔటర్ రింగ్ దాటి వెళ్ళాలి. మన జనరేషన్ ఔటర్ రింగ్ దాటిపోతే మనం ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, మన కంపెనీస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం వెళ్ళిపోతే అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అక్కడ ఆపర్చునిటీస్ వస్తాయి, అక్కడ రేట్స్ అప్రిషియేషన్ ఉంటుంది, ఎక్కువ జనావాసాలు ఏర్పడడానికి, రెసిడెన్షియల్ యాక్టివిటీ జరగడానికి, పెద్ద గేటెడ్ కమ్యూనిటీ రావడానికి, ఫ్యూచర్లో కొత్త జనరేషన్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్స్ రీచ్ అవ్వడానికి కమ్యూనికేషన్ కానివ్వండి, యాక్సెస్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ 2 యాక్సెస్లు ఉండడం వల్ల ఓవరాల్ సిటీ చుట్టుపక్కల మనం అన్ని ఏరియాలు తిరగలుగుతాము. ఫ్యూచర్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ వల్ల స్టేట్ వైడ్గా తిరగలుగుతాము, పక్క స్టేట్లో కూడా ఈజీగా వెళ్ళగలుగుతాం. చాలా మంది లేడీస్కి రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి రావాలని ఉంటుంది, బట్ సమ్ రీజన్స్ వల్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. సో అలా అనేసి ఇంట్లో వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు, చేయొద్దు అని చెప్తుంటారు. బట్ అలాంటి లేడీస్ ఎవరైనా వచ్చి ఫ్రెషర్గా స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేడం, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇది ఇంట్రెస్టింగ్, ఎట్ ద సేమ్ టైము ఎంతోమంది నా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ చూడాల్సిన వీడియో ఏంటంటే, మేడం అయిన క్వశ్చన్ ఏంటంటే, ఫీమేల్స్ రియల్ ఎస్టేట్లకు రావాలంటే ఏంటి, రావచ్చా రాకూడదు అనే క్వశ్చన్ అడిగినారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక కమ్యూనికేషన్ బిజినెస్. ఒక మదర్, ఒక లేడీ అనే ఒక అమ్మ కానీ, అక్క కానీ, భార్య కానీ, ఎవరైనా ఒక లేడీ అనే వ్యక్తి కుటుంబంలో టీముని, మన ఫ్యామిలీ అనబడే ఒక భర్తని, అత్తగారిని, మామగారిని,
ఆఖరికి తనకు పుట్టిన పిల్లలని, తన తాలూకా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ వన్ సింగిల్ లైన్లో అందరినీ సెటరైట్ చేయగలుగుతుంది. అలాంటి ఒక లేడీ రియల్ ఎస్టేట్లో ఉంటే అందరినీ కూడా సెటరైట్ చేయగలరు. ఎందుకంటే ఫ్యామిలీనే కాపాడగలిగిన ఒక లేడీ రియల్ ఎస్టేట్లో తను చేసే ఒక వ్యవస్థను కాపాడగలదు. అలాంటి లేడీస్ మన దగ్గర చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి మహిళలకు కూడా రియల్ ఎస్టేట్లో ఛాన్స్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది. మీరు అడిగే క్వశ్చన్లో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటుంటానంటే, ఇది మన సమాజంలో కొన్ని రూమర్స్ వల్ల, కొన్ని టాపిక్స్ వల్ల ఒక మహిళ రోడ్డెక్కి వేరే జెంట్స్ తోటి తిరుగుతుంది, ఇలాంటి వాటి కమ్యూనికేట్ చేస్తుంది వచ్చినప్పుడల్లా అనే ఒక రేర్ అవుతుంది. కానీ కమ్యూనికేషన్తో చేసే బిజినెస్ కాబట్టి ఏ సమస్య లేకుండా టీంలని కానీ రియల్ ఎస్టేట్ కానీ చాలా చేయగలుగుతుంది. ఎలాంటి వాటికి తావివ్వకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రియల్ ఎస్టేట్ రావడానికి వాళ్ళందరికీ సహకరించాలని నేను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వేడుకుంటున్నాను. కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకు కొన్ని టిప్స్ ఇవ్వండి సార్. రియల్ ఎస్టేట్లో కొత్తగా వచ్చే వాళ్ళకి నా తరపున నేను చెప్పే సలహా చెప్పేంత పెద్దవాని కాకపోవచ్చు, కానీ నా సూచన ఏంటంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చే వాళ్ళు మీరు మినిమం 2 years పెట్టుకొని రావాలండి. ఎవరు వచ్చినా రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు మినిమం 2 years టైం పెట్టుకొని, నేను ఈ 2 years రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ అవుతున్నాను, నేను ఈ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నాకు ఏం జరిగినా నేను 2 సంవత్సరాలు నిష్టగా ఈ రియల్ ఎస్టేట్లో చేస్తాను అనే కాన్సన్ట్రేషన్తో వస్తే రియల్ ఎస్టేట్ అనేది వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది ఒక రోజుతో అయిపోదండి. ఎందుకంటే ఆ ఏరియా మీద నాలెడ్జ్ సంపాదించాలి, ఆ ఏరియా మీద గ్రిప్ సంపాదించాలి, కస్టమర్ యొక్క నాడిన్ పల్స్ కనిపెట్టాలి, కస్టమర్ ఏం మాట్లాడుతున్నాడు, కస్టమర్ నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ని మనం అంచనా వేయగలగాలి, కస్టమర్ అడిగే డాక్యుమెంటేషన్ కానివ్వండి, కస్టమర్కి సంబంధించిన ఏరియల్ నాలెడ్జ్ కానివ్వండి. ఒక కస్టమర్ అనే వ్యక్తి 100 కంపెనీలో తిరగలుగుతాడు, ఒక కస్టమర్ అనే వ్యక్తి 100 ఏజెంట్లతో మాట్లాడగలుగుతాడు, ఒక కస్టమర్ అనే వ్యక్తి 100 ప్లేసులు తిరగలుగుతాడు. అతన్ని డామినేట్ చేసి అతని సబ్జెక్ట్ ఇవ్వగలగాలి. అంత నాలెడ్జ్ మనం చేయాలంటే మినిమం 2 సంవత్సరాలు పడుతుందండి. 2 సంవత్సరాలు మీ టైంను ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే రియల్ ఎస్టేట్ రాండి. ఒక రోజు వచ్చేసి 2 రోజులు వచ్చేసి నెల 6 నెలల లోపు మా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయిపోవాలి, రాత్రికి డబ్బులు రావాలనే ఉద్దేశంతో ఎవరు రావద్దు. అదే రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి వచ్చి చాలా మంది త్వరగా డబ్బులు సంపాదించేయాలి అనే మోటోతోనే వస్తారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? డబ్బులు అనేది సెకండరీ అండి. ఏ ప్రొఫెషన్లో అయినా మనము కాన్సన్ట్రేషన్ చేస్తే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. డబ్బుల కోసమే రియల్ ఎస్టేట్ రావద్దు. డబ్బులు అనేది సెకండ్ మ్యాటర్ పెట్టుకొని ఒక కమిట్మెంట్ తోటి ఒక సొసైటీలో ఒక మంచి ఇండివిజువల్గా సొంతంగా ఉండాలి, ఇండివిజువల్ పర్సన్ లాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రండి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, ఎక్కువ మంది పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకోండి. అలాగే కొంత టైం ఇన్వెస్ట్మెంట్ చేసి రాగలిగితే మీరు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ సక్సెస్ అవుతారండి. డబ్బులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి, రావని కాదు, కానీ డబ్బులు రావడానికంటే ముందు కొంత టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం నేర్చుకోవాలి. ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ అంజీ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.